ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 23-24 వచనాలు. సర్వ భూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన కార్యములను ప్రచురం చేయుడి. ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో విమోచింపబడిన మనకు ఒక చక్కని పని, దేవుని మహిమ కొరకైన పని మనకు అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఎవరన్నా ఒక ఉన్నతమైన స్థాయి వ్యక్తి, అంటే కోట్లలో లేకుంటే జ్ఞానంలో లేకుంటే భూమి మీద అధికారం కలిగిన ఒక వ్యక్తి ఎవరికైనా పని చెప్పాలంటే ఎవరికంటే వాళ్ళకి చెప్పలేడు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే ఆయన పరువు పోతుందని. ఎవరికి చెప్తాడంటే తన మాట ఎవరు వింటారో వారిని చూస్తాడు, లేకుంటే తన స్థాయికి తగిన వాళ్ళకే చెప్తాడు. కానీ మన దేవుడు, భూమి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనకు ఒక పని ఇస్తున్నాడు. ఏమనంటే యేసు రక్తంతో విమోచింపబడిన మనం ఆయనను స్తుతిస్తూ ఏం చేయాలంటే అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. ఈనాడు సువార్త చేస్తుంటే అడ్డంకులు జరుగుతున్నాయి. వాటిని అధిగమించాలంటే ఆరాధన చేయాలి. ఆరాధన ఆ అడ్డంకులను కూలదోస్తుంది. ఎందుకంటే ఆరాధన ఎంత గొప్పదంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వచ్చినారు, ఎరికో గోడలు వచ్చినాయి. ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏం చేసినారు? 6 దినాలు 6 సార్లు, 7వ దినం 7 సార్లు తిరిగి బూరలు ఊది దేవుణ్ణి స్తుతించినారు. గోడలు కూలిపోయినాయి. అంటే ఆరాధన, శత్రువు ఎంత బలమైన గోడలు కట్టుకొని అవి కూలిపోతాయి. యెహోషాపాతు ఆయన కూడా 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే ఆయన పాడేవారిని, గాయకులను, యాజకులను సైన్యమునకు ముందల పెట్టి యెహోవాను స్తుతించుడి అని స్తోత్రం చేస్తున్నాడు, కృతజ్ఞత చేస్తున్నాడు. అయితే షాయిరు, మన్యవాసులు ఇంకా ఇతరమైన వాళ్ళు వచ్చి వాళ్ళు కొట్టుకొని పోయి చనిపోయినారు. గొప్ప విజయము కలిగింది. వారి మీద ధనమంతా తీసుకొని ఒక తన కుప్పేసుకుంటే 3 రోజులు అయ్యింది. ఆ 3 రోజుల ధనమును వాళ్ళు తీసుకొని పోయినారు. ఇంకా కొత్త నిబంధనలు చూస్తే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే పౌలు శీలలు చాలా దెబ్బలు కొట్టబడి చెరసాలలో వేసి బోండా వేసి బిగించినప్పుడు వారు పౌలు శీలలు ఏం చేశారు? మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుచు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారు కీర్తనలు పాడినారు దేవుని గురించి. ఆరాధన చేస్తే చెరసాల పునాదులు అదిరిపోయినాయి, చెరసాల కూలిపోయింది. ఆరాధన చాలా శ్రేష్టమైంది. ఆరాధన చేస్తే ఈ రాజులు ఎంత, ఈ గోడల ముందు గోడలే కూలిపోయినాక అది గుర్తుపెట్టుకోవాలి. అయ్యా ఏం చేయాలా? సమస్త జనులలో ఆయన మహిమను ప్రచురం చేయాలా, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రకటన చేయాలి. ఈ విషయం మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రచురపరచుడి అని ఉంది కదా. ఆయన ఆశ్చర్య కార్యాలను మనం బైబిల్లో రాసినవి చదువుకుంటే చాలా ఉన్నాయి. ఎర్ర సముద్రం పాయలు చేయడము, ఎరికో గోడలు కూలగొట్టడము, శత్రు రాజులను చంపేయడము, వారికి మన్నా కురిపించడము, ఇట్లా ఎన్నో ఉన్నాయి. బండ నుంచి నీళ్లు పారడము, పూరేలు పడడం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని, చెప్పుకోవడం చాలా ఉన్నాయి. కొత్త నిబంధనలో కూడా చనిపోయిన లాజరు లేచినాడు, యాయిరు కుమార్తె లేచింది, ఒక విధవరాలు కుమారుని లేపినాడు, నీళ్లు ద్రాక్షరసం అయినాయి, పచ్చవాయి గలవాని ముట్టినాడు, కుష్ఠరోగిని పుట్టినాడు, చాలా బాగా చేసినాడు. ఇవన్నీ చదివినాము, ఇవి ఆశ్చర్యకార్యాలు. కానీ నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే మన జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరిగి ఉండాలి కదా. నువ్వు సాక్ష్యం చెప్తున్నావు అంటే ఆడ ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటినారు అంటే నువ్వు చూసినావని అడుగుతారు. ఈ లోకంలో మూర్ఖపు తరం ఇది. ఒక్క జనము లేకుంటే ఒక తోడేళ్ల మధ్యలకు గొర్రెలను పంపినట్టు అన్నారు. వాళ్ళు అట్లా చీల్చేవారుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు అడుగుతారు, నువ్వు నా ఇశ్రాయేలును ఎర్ర సముద్రం దాటించబడి అన్నప్పుడు సమాధానం లేదు. ప్రియమైన సోదరుడా, మనం ప్రభు దగ్గర ఒదిగి తగ్గించుకొని ప్రార్థన చేస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అది చెప్పాలి. ఏమని? నన్ను, నా స్థితి ఇట్లా ఉండే ఇట్లా మార్చినాడు అని ఆయన ఆశ్చర్య కార్యమును ప్రచురపరచు. దాన్ని బట్టి ప్రభువుకు మహిమ వస్తుంది. ఉదయకాలం మనం ఎట్లున్నాం? మన జీవితంలో దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు.
నీ యొక్క మహిమ కొరకు మేము జీవించుటకు, నీ మహిమను ప్రచురించుటకు పనిమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.